నమస్కారం. ఆదివారం నాడు సూర్యభగవానుడిని అర్చన చేయటం ద్వారా, సూర్యుడికి సంబంధించిన మంత్రాన్ని జపం చేసుకోవటం ద్వారా, సూర్య ధ్యానాన్ని చేయటం ద్వారా అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవచ్చు, ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అందుకే మనమందరం కూడా ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్యభగవానుణ్ణి బంధూక పుష్ప సంకాశం హారకుండల భూషితం ఏకచక్రధరం దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం అంటూ ధ్యానం చేస్తాం. బంధూక పుష్ప సంకాశం, మంకెన పువ్వు ఏ విధంగా ఎర్రగా ఉంటుందో ఆ విధంగా సూర్యభగవానుడు ఎర్రగా ప్రకాశిస్తూ హారకుండల భూషితం, కుండలాలను హారాలను ధరించి ఒక చక్రం ఉన్నటువంటి రథం మీద అలా ప్రయాణం చేస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. విశ్వేశం విశ్వకర్తారం మహాతేజ ప్రదీపనం మహాపాపహరం దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం. సూర్యభగవానుడు విశ్వంలో ఉన్నటువంటి సమస్త వస్తువులను కూడా తన తేజస్సుతో ప్రకాశింపజేస్తాడు. లోకాలకు ఆయన రక్ష. తేజస్సుతో అందరినీ అనుగ్రహిస్తాడు కాబట్టి, సర్వ పాపాలను నశింపచేస్తాడు కాబట్టి ఆదివారం నాడు సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని అర్ఘ్యాన్ని సమర్పించాలి. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, అర్ఘ్యప్రియుడు. అందువల్ల ఆదివారం నాడు ఎరుపు రంగు పుష్పాలతో సూర్యుడిని అర్చన చేస్తూ ఆయనకు నమస్కారం చేసుకొని చేతిలోకి నీళ్లు తీసుకొని అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే ఆయన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే సూర్యభగవానుడు సాక్షాత్తు నారాయణ స్వరూపమని, విష్ణువే సూర్యుడని, సూర్యుడే విష్ణువని వేదాలలో వర్ణించటం జరిగింది. కనుక ఆదివారం నాడు విష్ణు స్వరూపమైనటువంటి కల్కి భగవానుడికి సంబంధించిన ధ్యానాన్ని జపం చేసుకున్నట్లయితే సర్వ కలిదోషాలను తొలగింపజేసుకోవచ్చని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. శ్రీ మహావిష్ణువు 10 అవతారాలలో కల్కి అవతార ధ్యాన శ్లోకానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. సూర్యుడే విష్ణువు కనుక ఆదివారం నాడు కల్కి అవతార స్వరూపానికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని జపం చేసుకున్నట్లయితే కలియుగంలో సంభవించేటటువంటి అనేక రకాలైన కలిదోషాల నుండి సులభంగా బయటపడవచ్చు. కల్కి భగవానుడికి సంబంధించిన ఆ ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. శిష్ట జనావన దుష్టహర ఖగతుర గోత్తమ వాహనతే కల్కి రూప పరిపాలయమాం భక్తం తే పరిపాలయమాం. ఈ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు అవతార స్వరూపమైనటువంటి కల్కి భగవానుడిని మనమందరం కూడా శిష్ట జనావన దుష్టహర అంటూ ప్రార్థిస్తున్నాం. అంటే దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేటటువంటి కల్కి భగవానుడా నీకు నమస్కారం అని అర్థం. ఖగతుర గోత్తమ వాహనతే అంటే అర్థం ఏంటంటే ఆకాశంలో గుర్రం వాహనం ఎక్కి సంచరిస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్న కల్కి భగవానుడా నీకు నమస్కారం అంటూ కల్కి రూప పరిపాలయమాం భక్తం తే పరిపాలయమాం. కల్కి రూపంలో ఉండి భక్తులను అనుగ్రహిస్తూ సర్వ పాపాలను నశింపజేసి కలిదోషాల వల్ల మానవులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తొలగింపజేసేటటువంటి శ్రీ మహావిష్ణువు స్వరూపమైన కల్కి భగవానుడా నీకు నమస్కారం అనుకుంటూ ఎవరైతే ఆదివారం నాడు ఈ కల్కి ధ్యానాన్ని చేసుకుంటారో వాళ్ళకి సర్వ కలిదోషాలు తొలగించబడతాయి. కలికాలంలో వచ్చే సమస్యలన్నిటినీ కూడా నివారింపజేసుకోవచ్చు. అంతటి మహిమాన్వితమైనటువంటి ఆ కల్కి ధ్యాన శ్లోకాన్ని ఇంకొకసారి చూద్దామా మరి. శిష్ట జనావన దుష్టహర ఖగతుర గోత్తమ వాహనతే కల్కి రూప పరిపాలయమాం భక్తం తే పరిపాలయమాం. ఆదివారం నాడు సూర్యభగవానుణ్ణి అర్చన చేయండి. ఎరుపు రంగు పుష్పాలతో సూర్యుడిని అర్చిస్తూ ఆయనకి అర్ఘ్యాన్ని సమర్పించండి. సూర్యుడే నారాయణుడు కనుక నారాయణ స్వరూపమైనటువంటి కల్కి భగవానుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం జపించుకోండి. కల్కి భగవానుడి యొక్క అనుగ్రహం ద్వారా సర్వ పాపాలను సమస్యలను తొలగింపజేసుకొని ఆనందకరమైన జీవితాన్ని గడపండి. సర్వే జనాః సుఖినో భవంతు.